మూలా నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ లేక నామ నక్షత్రంగా కానీ కలిగిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూలా నక్షత్రానికి జ్యోతిష్శాస్త్రరీత్యా ఆధిపత్యం కేతుగ్రహం వేస్తాడు కాబట్టి వీరి జీవితం కేతు మహద్దశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈ మూలా నక్షత్రానికి అధిదేవత నిరుతి అనే రాక్షసుడు, రాక్షస గణం, అదేవిధంగా ఆదినాడి. యోని విషయానికి వస్తే సునక యోని. ఇక వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఒక సమస్య వస్తే వీరు ఏ విధంగా స్పందిస్తారు, ఇతరులతోటి వీరు ఏ విధంగా ప్రవర్తిస్తారు అన్న విషయానికి వస్తే ప్రధానంగా చెప్పాలంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారిని మంచి శక్తివంతులుగా చెప్పవచ్చు. అదేవిధంగా అసాధారణమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగిన వ్యక్తులుగా కూడా వీరి గురించి ఒక మాటలో చెప్పవచ్చు. కాబట్టి వారు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చక్కటి తెలివితేటలు, చక్కటి శక్తియుక్తులు అంటాం కదా, అది ఉంటుంది. చక్కని సామర్థ్యం కూడా కలిగిన వ్యక్తులుగా వీరి గురించి చెప్పవచ్చు. కాబట్టి ఏ వృత్తి వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా వీరు చక్కగా జీవితంలో రాణిస్తారు. మూలా నక్షత్రం 4 పాదాలు కూడా ధనురాశికి సంబంధించినవి. ధనురాశికి అధిపతి గురువు, అదేవిధంగా మూలా నక్షత్రానికి అధిపతి కేతు కాబట్టి కేతు మరియు గురుగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువ కూడా నిర్దేశిస్తుందని చెప్పవచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో ఆత్మీయుల యొక్క నిరాదరణకు ఎక్కువ కూడా వీరు గురి కావడం జరుగుతుంది. అది సంతానం కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేదా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఎవరినా కూడా కావచ్చు. వీరు ఎవరినైతే మూల నక్షత్ర జాతకులు ఇష్టపడతారో కొన్ని సందర్భాల్లో ఆ ఇష్టపడ్డ వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి నిరాదరణకు వీరు గురి కావడం చేత కొంతవరకు కూడా ఒంటరి జీవితాన్ని వీరు అనుభవించక తప్పదని చెప్పవచ్చు. అదేవిధంగా వయసు పెరిగే కొద్దీ కూడా వీరికి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా సర్దుకుంటాయని చెప్పవచ్చు. ఈ విధంగా ఏదైతే కుటుంబ సభ్యులతోటి నిరాదరణ లేకపోతే ప్రేమ లేకపోవడం అన్నది ఏదో ఒక రూపంలో ఇబ్బంది అంటాం కదా, అది కుటుంబ సభ్యులతోటి ఈ మూలా నక్షత్ర జాతకులకు ఉంటుందో క్రమేపీ అంటే వయసు పెరిగే కొద్దీ కూడా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతి మెట్టు కూడా స్వయం కృషితోటి ఎదగాలి అన్నటువంటి ఒక నిర్ణయాన్ని ఏర్పాటు చేసుకుని పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిపాతలు ఏమన్నా ఉంటే కూడా వాటి పట్ల పెద్దగా వీరికి ఇష్టం ఉండదు. తాను ఎదగాలి, తాను కష్టపడాలి, తాను సంపాదించుకోవాలి అన్న వైపుగానే వీరి ఆలోచన ధోరణి అధికంగా ఉంటుంది. కాబట్టి మూలా నక్షత్ర జాతకులు జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా కూడా వీరు కష్టపడి సంపాదించుకున్నదే వీరికి కాస్త అధికంగా ఉంటుంది. దాని పట్ల వీరికి కాస్త మక్కువ కూడా అధికంగా ఉంటుంది.